శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశ్ కేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట, 20వ కందార్థం, క్రమసంఖ్య 103. తొర్రలు 9 గల మేన్మర్రికి ఒక రొంటిలోన మర్రలు 4 డెర్రది తెల్లది నల్లది కర్రెది దానాగ్రమందు గలదొక్క తూటు అది ఎరుకానే పులుగుండే చోటు కుర్రా గురుబోధానే గొడ్డాలి చేబూని కుర్రా గురుబోధానే గొడ్డాలి చేబూని మర్రి పులుగుల రెంట్ని మలాచి కొట్టర పోని కలదొక్క తూటు అది ఎరుకానే పులుగుండే చోటు. శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో ఈరోజు మనము 20వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 103. క్రిందటి కందార్థంలో జీవుడు అనగా అజ్ఞాని, ఈశ్వరుడు అనగా జ్ఞాని. నేనెంతవాడను, ఈశ్వరాజ్ఞ వలన నేను వ్యవహరించుచున్నాను అని అజ్ఞాని పరాధీనుడైండును, కనుక నేను జీవుడను అని. ఇక ఈశ్వరుడు సమస్త సృష్టికర్త భోక్త అయిన వాడు, సమస్త సృష్టికి తానే అభిన్వేముపోపోత్తధాన కారణమై ఉన్నాడు గనక, కానీ మరి పరిపూర్ణ పరబ్రహ్మకమో సృష్టికి కారణము కానీ కార్యము కానీ ఏమీ కానిది, ఏమీయూ లేనిది, ఉత్తది, నేను అను ఎరుక లేనిది. ఆ ఎరుకయందు శివులు అనే సమస్త జగత్తు వ్యవహారమంతయు కలవలే లేక జరుగుచున్నది. నేను అను కలగలిగినది ఎరుక మాత్రమే. నేను అను కలగనున్నది ఎరుక మాత్రమే. నేను శివుడను అని గాని, జీవుడను అని గాని, బ్రహ్మమును అని గాని అనగలిగినది మరి పరిపూర్ణము ఉన్నదని తెలిసి నేననే ఎరుక లేకపోయినచో, ఇక ఆ పైన నేననే బ్రహ్మము అనే వారెవరు? ఆ పరిపూర్ణములో నేను లేదు కనుక పరిపూర్ణము ఎంత మాత్రము ఏమీయూ భావించలేదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము క్రమసంఖ్య 103, పరిపూర్ణ బోధ. తొర్రలు 9 గల మేన్మర్రికి ఒక రెంటిలోన మర్రలు 4, ఎర్రది తెల్లది నల్లది కర్రెది దానగ్రమందు గలదొక్క తూటు
అది ఎరుకనే పులుగుండే చోటు. కుర్రా గురుబోధాని గొడ్డలిచే భూని మర్రి పులుగుల రెంట్ని మలచి కొట్టరా పోని గలదొక్క తూటు. అది ఎరుకనే పులుగుండే చోటు. ఓ కుర్రా, ఇక్కడ ఓ కుర్రా అనగా ఓ శిష్యుడా, ఓ నాయనా అని భావం. నాయనా, ఈ పరిపూర్ణ బోధ యందు చివరి అంకము ఎరుకను విడుచుట. ఇక ఎరుకను విడుచుటకు ముందుగా వస్తు నిశ్చయపూర్వకముగా స్థాన స్వరూప స్వభావములతో దానిని గూర్చి సమగ్రంగా తెలియవలసి ఉన్నది. అట్టి నిర్ణయ విధానము స్పష్టముగా చెప్పబడుచున్నది. ఇందులో తొర్రలు 9 గల మేను మర్రికి అంటే ఈ 9 పొరలతో కూడిన మర్రి చెట్టుని ఆ శరీరంతో అనగా ఆ మర్రి చెట్టుతో పోల్చారు ఈ శరీరమును. మరి అట్లు మర్రి చెట్టుతో పోల్చినటువంటి ఈ శరీరంలో అనగా మర్రి చెట్టు అనగా పక్షి అను పోలికలతో ఆ శరీరమందలి ఎరుకను పోల్చి చెప్పుటలో, ఆ పక్షి అను పోలికలతో ఆ శరీరమందలి ఎరుకను పోల్చి చెప్పుటలో ఈ పిండాండ దృష్టితో విచారించిన ఆ శరీరమందు నవరంధ్రములు గలవు. అవి ఏవి అనినా 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కులు, 1 నోరు, 1 గుహ్యము, 1 గుధము ఆ నేత్రములకు స్పష్టముగా గోచరించుచున్నవి. మనకిక్కడ స్పష్టంగా తెలియబడుతున్నాయి. ఆ 2 చెవులు, 2 కళ్ళు, ఆ ముక్కుకు 2 ముక్కు రంధ్రములు, 1 నోరు, 1 గుహ్యము, గుధము ఈ నేత్రములకు స్పష్టముగా గోచరించుతున్నవి. ఒకరింటిలోన అంటే ఆ 2 పొరలలో ఆ ఒకరింటిలోన అన్నాడు. అంటే ఆ 2 పొరలలో ఆ 2 పొరలలో ఆ మర్రలు 4 అంటే 4 రంగులతో కూడిన వేరే చిన్న పొర ఉండును. అది ఎర్రది, తెల్లది, నల్లది, కర్రెది. అంటే అందులో ఎరుపు, తెలుపు, నలుపు ఆ బూడిద రంగుతో కూడిన అనగా ఆ ధూమ్ర వర్ణములను పొరలతో కూడి ఉండి దానగ్రమందు గలదొక్క తూటు అంటే వీటి పై భాగమున ఆ సునీల రంగుతో వేరొక రంధ్రముండును. అనగా దాని చివరి భాగమున ఒక రంధ్రముండును. ఆ రంధ్రమునందు ఒక వెలుగు ప్రకాశించును. అదే ఆపోజ్యోతి అని తెలుపుదురు. అది ఎరుకనే పులుగుండే చోటు. ఆ స్థానమే ఎరుకను పక్షి ఉండే చోటు. అంటే ఇదే ఎరుక యొక్క స్థానము స్వరూపముగా చెప్పబడుచున్నది.
మరియు బ్రహ్మాండ దృష్టితో విచారించిన వారికి, ఇప్పటిదాకా మనం అక్కడ పిండాండ దృష్టితో విచారణ చేసాం. ఇక్కడ బ్రహ్మాండ దృష్టితో విచారణ చేసిన వారికి నవద్రవ్యములు అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, కాలము, దిక్కులు, మనస్సు, ఆత్మ. ఇందులో మనస్సు మొదలగు పృథ్వీ వరకు గల ఈ 8 ప్రకృతి అని, ఆత్మను పురుషుడని నిర్ణయించి, ఈ రెంటిలో ప్రకృతి యందు పంచభూతములు వాటి రంగులు ఆ రక్తవర్ణమనియు, అశుభ్రవర్ణము, అశీతవర్ణము, ధూమ్రవర్ణము, ఇక దానిపైన 5వది సునీల వర్ణము, దాని యందు సూక్ష్మ రూపమైన ఆత్మ, ఈ విధముగా 2 వస్తువులుగా నిర్ణయించి చెప్పబడుచున్నది. ఇంకా సూక్ష్మమైన అధిష్టాన విచారణ చేసిన వారికి ఆ పంచాకాశ పద్ధతిచే ఎరుక వస్తు నిశ్చయ జ్ఞానముచే తెలుపబడుచున్నది. ఇది అత్యంత రహస్యము. ఆ గురుగోప్యమనియు ఆ గురుముఖత మాత్రమే విచారించవలసి ఉన్నది. ఈ విధంగా గురు బోధనే గురుద్ధలి చేబూని, అంటే ఉన్నది పరిపూర్ణము, లేనిది ఎరుక అని దృఢపరచుగలుగు ఆ గురు ప్రబోధయను గురుద్దలిచే, ఆ గురు ప్రబోధయను గురుద్దాలిచే మర్రి పులుగులారింటిని మలచి కొట్టరా పోని. ఆవరణ రూపమైన మర్రి చెట్టును, అంటే ఆవరణ రూపమైన మర్రి చెట్టును, అంటే గుర్తు రూపమైన పక్షిని విడదీసి, ఆ గుర్తు రూపమైన పక్షి అని ఏదైతే తెలుపుతున్నారో ఆ గుర్తు రూపమైన పక్షిని విడదీసి ఇక లేనివని దృఢపరుచుకొనుము. అంటే ఎరుక యొక్క స్థాన స్వరూప స్వభావములు గుర్తించి, ఆ గుర్తించిన తర్వాత దీనికి వేరై ఉన్న అచల పరిపూర్ణమును ఆ గురుచూచన ద్వారా గుర్తించి, ఈ రెంటికి అత్యంత భేదము గలదని గ్రహించి, ఆ స్వతాసిద్ధమైన పరిపూర్ణమందు ఎరుకకు మూలము గాని స్థానము గాని లేదని దృఢపరుచుకొని, ద్వాదశి షోడశి అను గురువాక్యమునే గురుడ్డాలితో, అంటే 2గా తోచబడుచున్న ఎరుకను ఆ 2 వాక్యముల చేత విడిచిపెట్టవలనని మనకు ఈ కందార్థము ద్వారా తెలియచేస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఇంకా మీ గురువుల ద్వారా ఈ కందార్థ భావాన్ని విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.